దేవునికి స్తోత్రం. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుని స్తోత్రం. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. దేవుడు మనకు ఆపత్కాలముందున ఆదుకునే దేవుడు, మనకు ఆశ్రయదుర్గము, మన కోట, మన కొండ, మనం నమ్ముకున్న మన దేవుడై ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి విషయంలో మనని భద్రపరుస్తూ బలపరుస్తూ ముందుకు నడిపించే దేవుడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ కార్యం చేసినా సంపూర్ణంగా, అంటే ఆయన నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అందరి జీవితాలలో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మనుషుల జీవితంలో కొంతవరకు కొన్ని కార్యాలు జరిగి కొన్ని కార్యాలు ఆగిపోతూ ఉంటాయి. మరి ఎందుకు ఆగిపోయినాయి అంటే, దేవుడు ఒక దినమున ఆయనకు మహిమ తెచ్చుకోవడానికే కొన్ని ఆలస్యం చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వించిన నీ జీవితంలో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు? ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు? దేవుని సహాయము నీ వద్దకు వస్తుంది. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నీకు ఆశ్రయదుర్గముగానున్నాడు. ఆయన నీ కార్యములు సంపూర్ణముగా, ఆయన చర్యలన్నీ న్యాయముగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ కార్యములన్నీ సఫలపరచబడుతున్నాయి. ఎందుకంటే దేవుడు ఒక మాట నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆశ్రయదుర్గముగానున్నాను అంటున్నాడు. ఏ పని అవ్వలేదని వెయిట్ చేస్తూ దాని కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ కార్యము సఫలపరచబడాలని ఎదురు చూస్తున్నావో, ఏ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నావో, యేసు నామములో ఈ ఉదయంకాల సమయమందున ఈ వాక్యం వింటుండగానే అక్కడ నీ వర్క్ స్టార్ట్ అయిపోవునుగాక. నువ్వు ఈ వాక్యం వింటుండగానే దేవుని మాటలు నీ హృదయంలోనికి వెళుతుండగానే నీ జీవితంలో ఆగిపోయిన కార్యాలు స్టార్ట్ చేస్తున్నాడు దేవుడు. దేవుని నమ్ముకునేవారు ఎప్పటికైనా కూడా పడిపోరండి. మనిషిని నమ్మితే పడిపోతారు. దేవుని మీద ఆనుకుంటే ఎన్నడూ కూడా దేవుడు మనని త్రోసివేయడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. మన దేవునికి సమస్తం సాధ్యమే. దేవుడు అత్యున్నతుడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన జీవము కలిగిన దేవుడు. కాబట్టి ఇంకా ఇప్పటి వరకు మీ జీవితంలో, మా జీవితంలో కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. దిగులు పడకుండా, ఏడవకుండా, అనవసరమైన టెన్షన్స్ పడకుండా దేవుని వైపు ఎదురు చూస్తే, ప్రభువా నీవే నాకు ఆశ్రయదుర్గము, నేను నిన్ను నమ్ముకొని ఎదురు చూస్తున్నాను, యెహోవా యొద్ద నుంచే సహాయం వచ్చునన్నావు కదా తండ్రి, నేను నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీ కార్యములన్నీ సఫలపరిచి, నువ్వు ఆశపడుతున్న ప్రతి కార్యాన్ని దేవుడు నీ ప్రాణాన్ని తృప్తిపరిచి ఆ కార్యాలన్నిటిని బ్లెస్స్డ్గా చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఎందుకంటే మన దేవుడు నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన వాగ్దానం చేసిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఆయన పలికిన ప్రతి మాట ఎన్నడూ కూడా నిరర్ధకం కానిరదు. ప్రియదేవుని బిడ్డలారా, మనుషులు ఎన్నోసార్లు మనకు మాట ఇచ్చి తప్పుతారు. కానీ దేవుడు మాత్రం ఒక మాట, మనకు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ఎన్నడూ కూడా మరిచిపోడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న సహోదరి, నువ్వు ఏ కార్యం కొరకు వెయిట్ చేస్తున్నావో ఆ కార్యము జరగబోతుంది. ఏ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నావో, ఏ జాబ్ దగ్గర నుంచి ఏ ఫోన్ కాల్ రావాలని, యేసునామములో ఆ కార్యము జరగబోతుంది. ఆ ఫోన్ కాల్ రాబోతుంది. ఏ ఉద్యోగం నీవు ఎదురు చూస్తున్నావు, ఈ ఉద్యోగం నాకు వస్తే బాగుండని, దేవుడు ఆ కార్యము సంపూర్ణం చేయబోతున్నాడు. కొద్ది వరకు గుడ్ న్యూస్ విని కొద్ది వరకు ఆగిపోయినవేమో, కొంచెమే వర్క్ జరిగిందేమో, ఇప్పటి వరకు సంపూర్ణమైన కార్యం జరగబోతుంది. సంపూర్ణంగా అంటే పూర్తిగా నీ కార్యములు దేవుడు చేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ దీవించు. ఏ వర్క్ కోసం వెయిట్ చేస్తున్నారో యేసు నామములో వారి కార్యాలు సఫలపరిచి వారు దీవించబట్టుకు కృప చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకొని నీ సాక్షులుగా వీరందరినీ నిలబెట్టుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.